హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్లో 75 లీట్ కోడ్ ప్రాబ్లమ్స్లో ఫిఫ్త్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేమంటే ఫిఫ్త్ ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చేమంటే మ్యాక్సిమం సబ్ అరే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే మాక్సిమం సబ్ అరే అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్ తెలుసుకుందాం. దాని తర్వాత మనం వచ్చేమంటే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేద్దాం. సో దీనికోసం నేను వచ్చేమంటే మనం ఒక అరే అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే 2 -1 3 -4. సో ఇలా మనకు వచ్చేమంటే ఒక అరే అనేది ఉంది. సో ఇందులో వచ్చి మనం వచ్చేమంటే సబ్ అరేస్ అంటే ఏమి అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో సబ్ అరే అంటే మనకు వచ్చేమంటే కంటిన్యూస్‌గా ఉన్న అరే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సబ్ అరేస్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో దీంట్లో సబ్ అరే ఏమేమి ఉన్నాయంటే మనకు వచ్చేమంటే 2 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే 2, -1 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ మనకు వచ్చేమంటే కంటిన్యూస్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 2, -1, 3 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ మనకు వచ్చేమంటే 2, -1, 3, -4 అనేది ఒక సబ్ అరే. సో మనకు వచ్చేమంటే ఇలా మనం వచ్చేమంటే చెక్ అనేది చేయాలి సబ్ అరేస్ అనేది. సో ఇలా చెక్ చేస్తే మనకు వచ్చేమంటే మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చేమంటే ఇక్కడ -1 నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? సో -1 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఓకే. మనకి జస్ట్ స్మాల్‌గా తీసుకుందాం. ఎందుకంటే -1 కూడా ఒక సబ్ అరే కాబట్టి. సో -1 అనేది ఒక సబ్ అరే. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే -1, 3 ఇది కూడా ఒక సబ్ అరే. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే -1, 3, -4 ఇదొక సబ్ అరే. నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి చెక్ చేయాలంటే 3 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 3, -4 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే -4 అనేది కూడా ఒక సబ్ అరే. సో ఇవి నార్మల్‌గా వచ్చేవంటే సబ్ అరేలో ఉన్న పాసిబిలిటీస్. ఓకే. ఓకే. సో ఇది సబ్ అరే. ఒకవేళ మనకొచ్చేమంటే అదర్ వే ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే 2 అనేది ఉంది. ఓకేనా? 2 అనేది ఒక సబ్ అరే. ఓకేనా? నెక్స్ట్ 3 అనేది ఉంది. 3 అనేది ఒక సబ్ అరే. సో ఈ టోటల్‌ని కలిపి మనకు ఒక సబ్ అరేగా కన్సిడర్ చేస్తామంటే కన్సిడర్ చేయము. ఎందుకంటే మనకొచ్చేమంటే కంటిన్యూయస్‌గా లేదు. మిడిల్‌లో వచ్చేమంటే మనకి -1 అనేది ఉంది. -1 తీసుకుంటే మాత్రమే సబ్ అరే అనేది అవుతుంది. సో కాబట్టి దీన్ని సబ్ అరేగా కన్సిడర్ చేయము. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఇలా సబ్ అరేలో మనకొచ్చేమంటే మాక్సిమం సమ్ ఏ సబ్ అరేకుంది అనేది మనం వచ్చి ఫైండ్ ఔట్ చేయాలి. సో మాక్సిమం సమ్ అనేది ఏ సబ్ అరేకుందనేది మనం చెక్ చేద్దాం. సో మనకొచ్చేమంటే వీటి యొక్క సమ్ మనకొచ్చేమంటే 2 అనేది సింగిల్ ఎలిమెంట్ కాబట్టి 2 అనేది రిటర్న్ చేసేస్తున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఈ అరే యొక్క సమ్ ఓకేనా? మనకొచ్చేమంటే 2 - 1 ఎంత మనకి 1 అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ సబ్ అరే యొక్క సమ్ ఓకేనా? 3 - 1 2 మనకొచ్చేమంటే 4 అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ సబ్ అరే యొక్క సమ్ ఓకేనా? 2 - 1 3 - 4 ఓకేనా? 4, 5 ఓకేనా? టోటల్‌గా మనకొచ్చేమంటే 0 అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఈ సబ్ అరే యొక్క సమ్ వచ్చి మనకి -1 అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ సబ్ అరే యొక్క సమ్ వచ్చి మనకి 2 అనేది అవుతుంది. ఈ సబ్ అరే యొక్క సమ్ వచ్చి మనకొచ్చేమంటే -2 అనేది అవుతుంది. ఈ సబ్ అరే యొక్క సమ్ 3 ఈ సబ్ అరే యొక్క సమ్ వచ్చి మనకి -1 ఈ సబ్ అరే యొక్క సమ్ వచ్చి మనకి -4. సో ఇలా మనకొచ్చేమంటే వచ్చింది. దీంట్లో మనం మాక్సిమం ఏదుంది అని ఫైండ్ ఔట్ చేస్తే మనకొచ్చేమంటే మాక్సిమం వచ్చి మనకొచ్చేమంటే 4 అనేది ఉంది. సో మన యొక్క అవుట్‌పుట్ అనేది ఇలా మనకి సబ్ అరే అనేది ఇస్తే మనకి అవుట్‌పుట్ అనేది ఏమంటే 4 అనేది రావాలి. ఓకేనా? సో ఈ వేటి యొక్క సబ్ అరే సమ్ వచ్చేదంటే 4 అంటే మనకొచ్చేమంటే ఈ సబ్ అరే యొక్క సమ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇది నార్మల్‌గా మనం వచ్చేమంటే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది వచ్చి మనకొచ్చేమంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనం ఏ విధంగా యూజ్ చేస్తామో సేమ్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో మనం ఇది నార్మల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. వన్స్ మనకు అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఆప్టిమైజ్డ్ వేలో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. సో దీనికోసం నేను వచ్చేమంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నార్మల్‌గా వచ్చామంటే మనకి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో మనం నార్మల్‌గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనం నార్మల్‌గా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి మాక్సిమమ్‌ని మనం స్టోర్ అనేది చేయాలి. మాక్సిమం సబ్ అరే యొక్క సమ్‌ని. ఓకేనా? సో దీనికోసం వచ్చి మనం వచ్చామంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ మ్యాక్స్
సబ్ అరే సమ్ కాబట్టి మ్యాక్స్ సమ్ అనేది డైరెక్ట్ వేరియబుల్ నేమ్ అనేది ఇస్తున్నా. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం సమ్ అనేది మనం స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో ఉన్న ఏదైనా ఒక సబ్ అరేని మనం తీసుకొని స్టోర్ చేసుకోవాలి. సో మనకి వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ 0 ఓకేనా. 0 అనేది తీసుకుంటున్నాం ఎందుకంటే మనకి అది ఒక సబ్ అరే కదా. సో ఎందుకంటే మనకి డిఫాల్ట్‌గా మనం ఏ వాల్యూని తీసుకోలేము. ఎందుకంటే ఇక్కడ మనకొచ్చి కండిషన్స్ అనేది ఏమీ లేదు. సో కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉండే మాక్సిమం సబ్ అరే సమ్ అనేది మనం స్టోర్ అనేది చేయాలి. సో దానికోసం మనకొచ్చేమంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఇక్కడ డయాగ్రామాటికల్ పరంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసింది 2 అనేది ఒక సబ్ అరే కాబట్టి జస్ట్ లైక్ మనం వచ్చేమంటే 2 లాగా ఒక సబ్ అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేమంటే నెక్స్ట్ మనం చెక్ చేయాలి ఏది మాక్సిమం సబ్ అరే సమ్ అనేది. సో దీనికోసం మనం వచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు ఓకేనా. i ఈక్వల్ టు మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే 0 అనేది తీసుకుందాం. i లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మల్‌గా మనం i అనేది 0 నుంచి ఎందుకు తీసుకుంటే మనం సేమ్ మనకొచ్చేమంటే 2 అనేది మనం వీటన్నిటినితోను మనం చెక్ చేయాలి. ఓకేనా. సో కాబట్టి నేనొచ్చేమంటే i అనేది 0 తీసుకున్నా డైరెక్ట్‌గా. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఇంకొక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ j ఈక్వల్ టు మనకొచ్చేమంటే సేమ్ లైక్ 0 నుంచే j అనేది మనం వచ్చేమంటే i ఎక్కడుందో అక్కడి నుంచే తీసుకుందాం. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే j అనేది i ఓకేనా. j లెస్ దెన్ మనకొచ్చేమంటే నంబర్స్ డాట్ లెంత్ j ప్లస్ ప్లస్. ఎందుకు నేనొచ్చేమంటే j అనేది i నుంచి తీసుకున్నాను అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామాటికల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ మనం వచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే i అనేది 0లో ఉన్నప్పుడు మనం 2 నుంచి తీసుకుంటున్నాం. 2 సేమ్ లైక్ ఇక్కడ 2 నుంచి ఇలా. నెక్స్ట్ మనం వచ్చేమంటే i అనేది ఇంక్రిమెంట్ అయ్యింది 1 ప్లేస్‌కి. 1 ప్లేస్‌కి వచ్చినప్పుడు 1 నుంచి సేమ్ తీసుకుంటున్నాం. మళ్ళీ i ఇంక్రిమెంట్ అయ్యి 2కి వచ్చింది. 2 ప్లేస్ నుంచి 2 నుంచి మనం తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇలా తీసుకుంటున్నాం కాబట్టి నేనొచ్చేమంటే j అనేది మనం వచ్చేమంటే i ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచే మనం స్టార్ట్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో ఇలా మనం చెక్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే కండిషన్ నెక్స్ట్ ఏం కండిషన్స్ అంటే ఇక్కడ మనకి మనం మళ్ళీ ఇక్కడొచ్చి మనం వచ్చేమంటే ఎవ్రీ టైమ్ మనం వచ్చేమంటే మాక్సిమం సమ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి కదా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామాటికల్ పరంగా మనకి 2 సమ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. మళ్ళీ 2 - 1 సమ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో 2 - 1 3 సమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో ఈ సమ్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేసేదాని కోసం నేనొచ్చేమంటే ఇంకొక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఆ వేరియబుల్ నేమ్ వచ్చి ఇంట్ సమ్ అనేది తీసుకుంటున్నా. సమ్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే సేమ్ నంబర్స్ ఆఫ్ i అనేది తీసుకుందాం. ఓకే. సో నంబర్స్ ఆఫ్ i అనేది తీసుకున్నాం. సో ఇప్పుడొచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకి ఫస్ట్ మనం సమ్ అనేది చేయాలి. ఓకేనా. సో మనం వచ్చేంటే ఇక్కడ నంబర్స్ ఆఫ్ iకి బదులు మనం డైరెక్ట్‌గా 0 అనేది తీసుకుందాం. లేదా నంబర్స్ ఆఫ్ i తీసుకున్నప్పుడు మనం కావాలంటే j అనేది i+1 నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నేనొచ్చి జస్ట్ నేను సమ్ అనేది 0 తీసుకుంటున్నా. సో కొంచెం క్లియర్‌గా ఉండేదాని కోసం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే సమ్ ఈక్వల్ టు సమ్ ఓకేనా. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ నేనేం చేస్తున్నా అంటే j అనేది చేస్తున్నా. ఓకేనా. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ j. సో ఇక్కడ మనకొచ్చేమంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ j చేసినప్పుడు నాకొచ్చేమంటే సమ్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ కాలిక్యులేషన్ ప్రకారంగా తీసుకుందాం. ఓకేనా. ఫస్ట్ కాలిక్యులేషన్ ప్రకారంగా అయితే మనకి వచ్చేమంటే ఫస్ట్ 2 అనేది వచ్చింది. ఓకేనా. ఈ 2 అనేది వచ్చింది కాబట్టి ఈ 2 సమ్‌ని మనం ఫస్ట్ చెక్ చేయాలి మనం. ఓకేనా. సో ఈ 2 సమ్‌కో మేబీ మాక్సిమం ఉండొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఒక 9 అనేది ఇచ్చినారు. ఓకేనా. 9 - 2 - 1 అనేది. సో ఇలా ఉన్నప్పుడు మనకొచ్చేమంటే 9 మాక్సిమం సబ్ అరే. సో కాబట్టి మనం వచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే మ్యాథ్స్‌తో కంపేర్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. సో కాబట్టి నేను డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఇక్కడే మనకి నెక్స్ట్ ఇఫ్ మనకొచ్చేమంటే మ్యాక్స్ సమ్ ఓకేనా. లెస్ దెన్ మనకొచ్చేమంటే సమ్ అయితే మనం మ్యాక్స్ సమ్‌లో మనం వచ్చేమంటే సమ్‌ని స్టోర్ చేసేస్తాం. ఓకేనా. అంటే మనం ఎవ్రీ టైమ్ అనేది చెక్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఈ కండిషన్ ఎందుకు చెక్ చేయాలంటే మనకి మేబీ మనకి సమ్ అనేది మనకి మ్యాక్స్ సమ్ అనేది మనకొచ్చేమంటే ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉండొచ్చు. లేదంటే మనకొచ్చేమంటే -1 కూడా ఉండొచ్చు. సో లేకుంటే 3 ఉండొచ్చు. సో ఇలా మనం వచ్చేమంటే
ఒకవేళ వాల్యూని తీసుకునే దాన్ని బట్టి మనకొచ్చేమంటే ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా? సో, కాబట్టి మనం వచ్చేమంటే ఎవ్రీ దీన్ని మనం చెక్ అనేది చేస్తాం. ఏదైతే మాక్సిమం వస్తుందా అని. సో, ఇలా చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఏదైతే మాక్సిమం ఉంటుందో ఆ అవుట్‌పుట్ అనేది స్టోర్ అవుతుంది. సో, మనం ఎగ్జాంపుల్‌కి మనం ఏదైనా ఒక ఇన్‌పుట్ అనేది తీసుకొని మనం ఇక్కడ కోడ్ పరంగా మనం చెక్ చేద్దాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే సో, ఫైనల్‌గా మనం వచ్చేమంటే మన యొక్క మాక్సిమమ్‌ని రిటర్న్ అనేది చేద్దాం. రిటర్న్ మాక్స్ సమ్. సో, ఇక్కడ నేను సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, నాకొచ్చి ఇక్కడ మాక్సిమం సమ్ అనేది 6 అనేది వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ తీసుకున్న ఇన్‌పుట్ ప్రకారంగా మనకొచ్చేమంటే మాక్సిమం సమ్ అనేది 6 అనేది వచ్చింది. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ మాక్సిమం సమ్ అనేది 6 అనేది వచ్చింది. సో, ఇది ఎలా వర్క్ అవుతుందనేది మనం క్లియర్‌గా మనం వచ్చేమంటే డయాగ్రామాటికల్‌గా మనం చూసుకుందాం. అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ఒక న్యూ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేమంటే ఇక్కడ మనం స్టోర్ చేసుకునే దాని కోసం మనం వచ్చేమంటే మాక్సిమం సమ్ ఓకేనా? అనే దాన్ని మనం తీసుకున్నాం. ఓకేనా? సో, మాక్సిమం సమ్‌లో మనకొచ్చేమంటే ఏముంది? -2 అనేది ఉంది. ఓకేనా? మాక్సిమం సమ్‌లో మనకి ఫస్ట్ మనకొచ్చేమంటే -2 అనేది స్టోర్ అయింది. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఫస్ట్ చెక్ చేస్తున్నా. ఓకేనా? i 0 ఓకేనా? i 0 అంటే మనకొచ్చేమంటే i అనేది ఈ ప్లేస్‌లో ఉంది. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ నేనొచ్చేమంటే సమ్ అనేది 0 తీసుకున్నా కాబట్టి 0 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు నేనొచ్చి సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ జే. నంబర్స్ ఆఫ్ జే అంటే నాకు ఈ 2 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో, ఈ 2 అనేది స్టోర్ చేసుకునింది కాబట్టి మనకొచ్చేమంటే 2ని చెక్ చేస్తున్నాం. దేంతో అంటే మాక్సిమం సమ్. సో, మనం ఇక్కడ ఆల్రెడీ ఫస్టే -2నే తీసుకున్నాం కాబట్టి సో, మనకి సేమ్‌నే ఉంటుంది కాబట్టి కంపారిజన్ అనేది జరగదు ఫస్ట్ టైమ్. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనకి జే అనేది కదా! జే అనేది ఇక్కడుంది. ఓకేనా? జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. జే అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు 1 అనేది అవుతుంది. సో, -2, 1 ఓకేనా? -2, 1 అంటే మనకొచ్చేమంటే ఆల్రెడీ మనకి సమ్‌లో మనకొచ్చేముంది? ఓకేనా? సమ్‌లో మనకొచ్చేమంటే -2 అనేది ఉంది. -2 అంటే మళ్ళీ మనకు ఇక్కడ వచ్చేమంటే +1 అనేది చేస్తున్నాం. -2 + 1 ఎంత మనకి? -1 అనేది అవుతుంది. ఓకేనా? సో, -1 అనేటప్పుడు మాక్సిమం సమ్ అంటే మనకి -2 అనేది మనకొచ్చేమంటే -1 కంటే చిన్నది. ఓకేనా? సో, కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యి మనకొచ్చేమంటే మాక్సిమం సమ్‌లో -1 అనేది స్టోర్ అవుతుంది. సో, -1 అనేది స్టోర్ అయింది. ఓకేనా? సో, మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అయింది. అంటే మనకి i కాదు జే అనేది ఇంక్రిమెంట్ అయింది. జే అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు 3కెళ్తుంది. సో, మనకి మళ్ళీ 3కెళ్ళినప్పుడు -2, 1, -3 సో, -2, 1, -3 అయినప్పుడు మనకొచ్చి ఏమవుతుంది? సేమ్ ఇలానే మనకొచ్చేమంటే చెక్ చేస్తుంది. సో, -2, -1, -3 అంటే మనకొచ్చేమంటే -5 + 1 మనకొచ్చేమంటే 4 ఓకేనా? -4 అనేది అవుతుంది. సో, -4 అయినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకు మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో, మనకి ఇక్కడొచ్చేమంటే మనం లార్జ్ ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకొచ్చేమంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. సో, మనం వచ్చేమంటే షార్ట్ ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. సో, మనకు కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. ఇదొచ్చి మనం వచ్చేమంటే అదర్ అప్రోచ్‌లో నేను వచ్చేమంటే ఈ ఎగ్జాంపుల్‌ని ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఎందుకంటే మనకక్కడ మనం జస్ట్ బిగ్ O ఆఫ్ n టైమే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్‌ప్లనేషన్‌కి బావుంటది. బట్ ఏమంటే ఇక్కడ మనం n స్క్వేర్ టైమ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేమంటే ప్రతి దాన్ని ఇటరేట్ చేయాలంటే చెక్ చేయాలంటే మనకి చాలా టైం అనేది పడుతుంది. సో, ఇక్కడ జస్ట్ మనం వచ్చేమంటే ఒక 4 ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. అప్పుడు మనకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది ఎక్స్‌ప్లనేషన్‌కి. సో, సేమ్ లైక్ మనం దీనికి ముందు తీసుకున్న 4 ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. సో, మనకి ఏమున్నాయి? 2, -1, 3, -2 ఎగ్జాంపుల్‌కి తీసుకుంటున్నా. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఓకే. మనకొచ్చేమంటే i అనేది ఎక్కడుందంటే ఇక్కడుంది. ఓకేనా? సో, i అనేది ఇక్కడుంది. సో, i అనేది ఇక్కడున్నప్పుడు సేమ్ నేనొచ్చేమంటే ఇక్కడ 2ని ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నా. 2ని స్టోర్ చేసినప్పుడు నాకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా సమ్‌లో వచ్చేమంటే మనకి 0 అనేది ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేమంటే సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ జే. నంబర్స్ ఆఫ్ జే అంటే మనకి 0నే కదా! సో, 0 అంటే మనకి 2ని స్టోర్ చేసుకుంటది సమ్ అనేది. 2ని స్టోర్ చేసుకునింది. సో, నేను మాక్సిమం 2ని మనం చెక్ చేస్తున్నాం. కంపేర్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవ్వదు కాబట్టి సేమ్ మనకి ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనకి ఉన్న జే అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి మూవ్ అవుతుంది. సో, ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఓకేనా? మనకొచ్చేమంటే ఇక్కడ మన సమ్ అనేది
మనం సమ్‌లో వచ్చేమంటే 2ని స్టోర్ చేసినాం. ఎందుకంటే ఇక్కడ సమ్‌లో 2 అనేది స్టోర్ అయింది. ఓకేనా? సో, నెక్స్ట్ మనకి చెక్ చేస్తాం. 2 - 1 ఏమవుతుంది? 2 - 1 ఎంత? -1 అనేది అవుతుంది. ఓకేనా? సో, ఓకే. సారీ -1 కాదు. +1 అనేది. 2 - 1 అనేది +1 అనేది అవుతుంది. సో, 1 అనేది అయింది. మళ్ళీ ఇక్కడ మనకొచ్చేమంటే 1 అనేది మనకొచ్చేమంటే మాక్సిమం సమ్ కంటే బిగ్‌నా అంటే కాదు. ఓకేనా? కాబట్టి మనకి స్టోర్ అనేది కాదు. సో, మనకిక్కడ ఏమంటే డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే మాక్సిమం సమ్‌లో వచ్చి 2 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేమొస్తుంది? నెక్స్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే సమ్‌లో ఏముంది? 1 అనేది ఉంది. ఓకేనా? 1 + 3 చేస్తున్నాం. 1 + 3 చేస్తే మనకేమవుతది? 4 అనేది అవుతుంది. 4 అనేది మనకొచ్చేమంటే మన యొక్క మాక్సిమం సమ్ కంటే బిగ్‌నా అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మనకొచ్చేమంటే మాక్సిమం సమ్‌లో మనకొచ్చేమంటే 4 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకి చెక్ చేస్తుంది. సేమ్ యాజ్ టీజ్‌గా మనకి చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకి ఇక్కడ మనకి ఏముంది? మాక్సిమం సమ్‌లో 4 ఉంది. సో, మనకి సమ్‌లో ఏముంది? ఓకేనా? నౌ మనకొచ్చేమంటే 4 అనేదే ఉంది. ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేమంటే సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ జే అనేది మనకి ఎక్కడుంది? ఇక్కడుంది. సో, మనకొచ్చేమంటే 4 - 2 ఎంత? మనకి 2 అనేది అయిపోయింది. 2 అనేది మనకి మాక్సిమం సమ్ కంటే బిగ్‌నా అంటే కాదు. ఓకేనా? కాదు కాబట్టి మనకొచ్చేమంటే మాక్సిమం సమ్‌లో మనకి 4 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ మనకొచ్చేమంటే i ఇంక్రిమెంట్ అయింది. i ఇంక్రిమెంట్ అయ్యి మనకొచ్చేమంటే i ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేమంటే ఐ అనేది ఇక్కడికొచ్చి మూవ్ అయింది. ఐ మూవ్ అయినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ చెక్ చేస్తున్నాం. సేమ్ యాజ్ టీజ్‌గా మనం దీనికి ముందు ఏదే విధంగా కండిషన్స్ అనేవి చెక్ చేస్తామో, అదే విధంగా మనం వచ్చామంటే సమ్ చేసుకొని చెక్ చేస్తాం. సమ్ అని చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైమ్ మనకొచ్చి -1 అనేది వస్తుంది. సో, -1 అనేది వచ్చినప్పుడు మనకి -1 అనేది మన యొక్క మాక్సిమం సమ్ కంటే బిగ్‌నా అంటే కాదు. సో, మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు. సో, -1 3 ఓకేనా? మనకొచ్చేమంటే 2 అనేది అవుతుంది. 2 అనేది మాక్సిమం సమ్ కంటే బిగ్‌నా అంటే కాదు. ఇది కండిషన్‌కో సాటిస్ఫాక్షన్ కాలే. నెక్స్ట్ మనకి మళ్ళీ ఈ సమ్ అనేది చేస్తుంది. సమ్ చేసినప్పుడు మనకి -1, -2 0 అనేది అవుతుంది. 0 అనేది మన యొక్క మాక్సిమం సమ్ కంటే బిగ్‌నా అంటే కాదు. సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేమంటే i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 3 ప్లేస్‌కొస్తుంది. 3 మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా 3 అనేది వస్తుంది. 3 అనేది మనకి మాక్సిమం సమ్ కంటే బిగ్‌నా అంటే కాదు. కాబట్టి ఈ కండిషన్‌కో సాటిస్ఫాక్షన్ కాదు. నెక్స్ట్ 3 - 2 ఓకేనా? 3 - 2 ఎంత మనకి? 1. 1 అనేది మాక్సిమం సమ్‌కి బిగ్‌నా అంటే కాదు. సో, నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేమంటే i అనేది ఇంక్రిమెంట్ అయిపోయి మనకొచ్చేమంటే 2 ప్లేస్‌కొస్తుంది. సో, మళ్ళీ -2 అనేది మనకి మాక్సిమం సమ్మా కాదా అని చెక్ చేస్తుంది. కాదు. కాబట్టి మనకొచ్చేమంటే 4 అనేదే మనకొచ్చేమంటే స్టోర్ అనేది చేసుకుంటుంది. సో, దీని యొక్క అవుట్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే 4 అనేది వస్తుంది. సో, ఇలా మనం వచ్చామంటే ఫైండ్ ఔట్ అనేది చేస్తున్నాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేసుకొని. ఓకేనా? సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ అండర్‌స్టాండ్ కాకపోతే కామెంట్ అనేది చేయండి. మళ్ళీ కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, మనకి మెయిన్ అప్రోచ్ వచ్చి మనకొచ్చామంటే ఈ అప్రోచ్ అనేది మనం లాజిక్ బిల్డింగ్ చేసుకునే దాని కోసమే నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా. బట్ మనకి మెయిన్ వచ్చేమంటే మనకి ఆప్టిమైజ్డ్ వే. సో, ఆ ఆప్టిమైజ్డ్ వే వచ్చి మనం వచ్చామంటే క్లియర్‌గా ఇంకా క్లియర్‌గా మనం వచ్చామంటే ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకుందాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే ఇక్కడ మనం దీన్ని కమెంట్ అనేది చేసేస్తున్నాం. ఎందుకంటే మనకి ఈ కోడ్ అనేది మనకి అవసరం లేదు ప్రెజెంట్‌కి. ఎందుకంటే మనం చేయాలి. సో, ఇక్కడ దీని యొక్క కాంప్లెక్సిటీ వచ్చి మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే మనం 2 లూప్స్ అనేది ఇన్నర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది బిగ్ ఓ ఆఫ్ n స్క్వేర్ టైమ్‌లో మనకు రన్ అనేది అవుతుంది. ఓకేనా? టైమ్ కాంప్లెక్సిటీ అనేది. ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ వస్తే మనకొచ్చామంటే ఇక్కడ మనం జస్ట్ ఒక 2 వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. కాన్స్టెంట్‌గా ఉంటుంది కాబట్టి మనకొచ్చామంటే బిగ్ ఓ ఆఫ్ 1 ఓకేనా? సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క ఆప్టిమైజ్డ్ వే అప్రోచ్ అనేది మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా వచ్చామంటే మనకి ఆప్టిమైజ్డ్ వేలో మనకొచ్చామంటే యూజ్ చేసే దానికోసం మనం ఇక్కడ యూజ్ చేసేది వచ్చామంటే కడెన్స్ అల్గారిథం అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఈ కడెన్స్ అల్గారిథం అంటే ఏమంటే నార్మల్‌గా మీకొచ్చామంటే జస్ట్ ఇక్కడ మనకి దీనికంటూ ఒక అప్రోచ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఆ అప్రోచ్ ఏమంటే మనకొచ్చామంటే దీంట్లో మనం వచ్చామంటే కడెన్స్ అల్గారిథం ఒక 2 వేరియబుల్స్ అనేది ఇనిషియలైజ్ అనేది చేసుకుంటాం. ఒకటొచ్చి మనకొచ్చామంటే కరెంట్ ఓకేనా? కరెంట్ సమ్ అనేదనుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చామంటే ఇక్కడ మనం మాక్సిమం సబ్ అరే సమ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇందులో వచ్చి మనకొచ్చామంటే కరెంట్ సమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ వచ్చామంటే మాక్సిమం సమ్ అనేది ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం వచ్చామంటే
ఎవ్రీ ఎలిమెంట్‌ని ఇటరేట్ చేసుకుంటూ మనం వచ్చామంటే మాక్సిమమ్‌ని, కరెంట్ సమ్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటూ మనం వచ్చామంటే మాక్సిమమ్‌ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఇది ఎలా అనేది మనం వచ్చామంటే థియరిటికల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇది నార్మల్‌గా వచ్చామంటే ఈ కడెన్స్ అల్గారిథం యూజ్ చేసే ఒక అప్రోచ్. ఓకేనా? సో, మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా? సో, దీనికోసం మనం వచ్చామంటే జస్ట్ మనకి మన యొక్క ఇన్‌పుట్ అనేది మాత్రం నేను వచ్చామంటే తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి ఎక్స్‌ప్లనేషన్ కోసం ఇన్‌పుట్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి జస్ట్ ఇన్‌పుట్ ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటే మనకి ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. సో, ఈ ఇన్‌పుట్ అనేది నేను ఇక్కడ క్లియర్‌గా కొంచెం క్లియర్‌గా కనిపించే విధంగా మనం రాసుకుందాం. సో, మనకొక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ అరేలో మనకొచ్చేవంటే ఇన్‌పుట్స్ అనేవి ఉంటాయి. సో, మనకి ఇన్‌పుట్ అనేది ఏమంటే -2, 1, -3, 4, -2, 2 నెక్స్ట్ వచ్చేంటే 1, -5, 4. సో, ఇదొచ్చి మనకి మన యొక్క ఇన్‌పుట్ అరే ఓకేనా? సో, దీనికి నేమ్ వచ్చి మనం డైరెక్ట్‌గా ఒక నేమ్ అనేది పెట్టేద్దాం. నేమ్ అనేది మనకొచ్చేంటే నంబర్స్ అరే. సో, ఇదొచ్చి మనకొచ్చేంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఇందులో మనకి సేమ్ మనకొచ్చేమంటే ఈ కడెన్స్ అల్గారిథంలో చెప్పిన విధంగానే మనం వచ్చేమంటే 2 వేరియబుల్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. మనకి 2 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకొని మనం దీన్ని బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీలో మనం సాల్వ్ అనేది చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను వచ్చేమంటే ఇక్కడ 2 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, మనకొచ్చేమంటే 2 వేరియబుల్స్ అనేది ఏమంటే ఒకటొచ్చి మనకొచ్చేమంటే కరెంట్ సమ్. ఓకే. జస్ట్ సో, మనకొచ్చేమంటే కరెంట్ సమ్. ఓకేనా? కరెంట్ సమ్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మాక్సిమమ్ సమ్. ఓకే. ఓకే. మనకొచ్చేమంటే ఇక్కడ కరెంట్ సమ్ అండ్ మాక్సిమమ్ సమ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ కరెంట్ సమ్ అండ్ మాక్సిమమ్ సమ్‌లో మనం వచ్చేమంటే ఏదైనా మనకొచ్చేమంటే నార్మల్‌గా ఇక్కడ మనకి మనం పాసిబిలిటీ ఏమంటే మనకి మాక్సిమమ్ సబ్ అరే సమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనకి కాబట్టి దీంట్లో ఉండే వాల్యూని మనం తీసుకోవాలి. సో, మనకి దీంట్లో ఉండే వాల్యూ ఫస్ట్ వాల్యూ ఏమంటే మనకి -2 అంటే 0 ఇండెక్స్‌లో ఉండే వాల్యూని మనం వచ్చేమంటే కరెంట్ సమ్‌లోనే తీసుకుంటాం. ఓకేనా? సో, కరెంట్ సమ్ -2 అనేది తీసుకుంటున్నా. మళ్ళీ మనకొచ్చేమంటే మాక్సిమమ్ సమ్‌లో కూడా నేను ఇదే తీసుకుంటున్నా. ఏదంటే మనకి మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు. ఒకవేళ మనకి ఈ నంబర్ అనేది మనకి ఒకవేళ 30 అలా ఉంటే మనకు ఆ ఒక్క నంబరే మనకొచ్చేమంటే మాక్సిమమ్ సబ్ అరే సమ్ అనేది వస్తుంది. ఓకేనా? ఒకవేళ మనకి అన్ని నెగెటివ్ వాల్యూస్ ఉంటే. సో, ఇలాంటి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏమంటే మాక్సిమమ్ సబ్ అరే అంటే మాక్సిమమ్ సమ్‌లో కరెంట్ సమ్‌లో నేను వచ్చేమంటే -2 అనేది తీసుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ టైమ్ ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ఒక లూప్ అనేది రాస్తాం. ఈ లూప్ అనేది మనకొచ్చేమంటే ఫర్ లూప్. మనకొచ్చేమంటే i అనేది మనకొచ్చేమంటే 1 నుంచి స్టార్ట్ చేసి మనకొచ్చేమంటే n వరకు మనం పోతాం. ఓకేనా? n-1 అంటే మనకి లెంత్ -1 వరకు. ఓకేనా? సో, i అనేది 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో, కాబట్టి మనకొచ్చేమంటే i అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఫస్ట్ i అనేది ఈ ప్లేస్‌లో ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనం ఈ కరెంట్ సమ్‌ని, మాక్సిమమ్ సమ్‌ని అప్డేట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనకొచ్చేమంటే మాక్సిమమ్ సమ్‌లో మనకేముంది వాల్యూ 2 అనేది ఉంది. కరెంట్ సమ్‌లో మనకేమంటే -2 ఉంది. కరెంట్ సమ్ యొక్క వాల్యూ అంటే మనకి ఏదంటే -2 అనేది ఇదే కదా కరెంట్ సమ్. ఓకే. కరెంట్ సమ్ సిటీ ఓకేనా? సో, కరెంట్ సమ్‌కి మనకొచ్చేమంటే -2. సో, ఇప్పుడు మనకి ఓన్లీ మనకొచ్చేమంటే మాక్సిమమ్ సమ్ అనేది ఫైండ్ ఔట్ చేసేనికి 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. ఎప్పుడంటే మనకి i వరకు చెక్ చేసుకుంటే. మనకి i అనేది ఎక్కడుంది? 1 ఇండెక్స్‌లో ఉంది. 1 ఇండెక్స్ వరకు మనం చెక్ చేసుకుంటే. ఒకటొచ్చి మనకొచ్చేమంటే మన యొక్క కరెంట్ సమ్ అనేది మనకేం -2 అంటే ఈ -2 సేమ్ యాజ్ టీజ్‌గా -2 మనకొచ్చేమంటే 1 అనేది. సో, ఈ -2, 1లో మనకి ఏది మాక్సిమమ్ సబ్ అరే సమ్? మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. సబ్ అరే అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్. ఒకటొచ్చి మనకొచ్చేమంటే -2 మనకేంటంటే +1 చేస్తే మనకేమొస్తది?
-1 అనేది వస్తుంది. సో, ఈ పాసిబిలిటీ ఒకటి. ఇంకో పాసిబిలిటీ ఏమంటే మనకి 1 అనేది ఉండొచ్చు. ఓకే. మళ్ళీ ఇంకో పాసిబిలిటీ -2 ఉండొచ్చు. బట్ ఏమంటే ఈ -2 ఆల్రెడీ మనం ఏమంటే మాక్సిమం సమ్‌లో స్టోర్ చేసేసినాం. ఓకేనా? ఈ పాసిబిలిటీని. సో, కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఓకేనా? సో, ఇక్కడ మనకి తీసుకున్న దాని ప్రకారం మనకొచ్చేవంటే 2 పాసిబిలిటీ. ఒకటి -1, 1 అనేది. సో, ఇందులో మనకొచ్చేవంటే మాక్సిమం వచ్చి మనకొచ్చేవంటే 1 అనేది కాబట్టి మాక్సిమం. సో, మనం కరెంట్ సమ్‌లో మనకి 1 అనేది అప్డేట్ చేస్తాం. ఎలా అంటే దీనికోసం మనం యూజ్ చేసే లాజిక్ ఏమంటే కరెంట్ సమ్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే math.max ఆఫ్ మనకేమంటే కరెంట్ సమ్. ఓకేనా? కరెంట్ సమ్ ప్లస్ మనకి నంబర్స్ ఆఫ్ ఐ అనేది ఎక్కడుంది? 1 ప్లేస్‌లో ఉంది. నంబర్స్ ఆఫ్ ఐ, నంబర్స్ ఆఫ్ ఐ. సో, మనకిక్కడ ఇదొచ్చి మనకొచ్చేవంటే 1 అనేది ఏమి? నంబర్స్ ఆఫ్ ఐ. ఓకేనా? సో, ఇక్కడ మనకి దీని ప్రకారంగా మనకొచ్చేవంటే -2 + 1 ఈల్స్ మనకొచ్చేవంటే 1 అనేది ఉండాలి. ఈ 1 అనేది మనకేమి? నంబర్స్ ఆఫ్ ఐ. ఓకేనా? సో, ఈ -2 + 1 ఏమి? కరెంట్ సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ ఐ. సో, ఈ 2 పాసిబిలిటీస్ మాత్రం మనకేమంటే ఇక్కడ ఉంది. ఓకేనా? సో, ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకొచ్చేవంటే కరెంట్ సమ్‌లో మనకొచ్చేవంటే మోస్ట్‌లీ మనకొచ్చేవంటే 1 అనేదే స్టోర్ అవుతుంది. ఎందుకంటే మనకి 1 అనేదే పాసిబిలిటీ అనేది ఇక్కడ మనకొచ్చేవంటే ఇప్పుడు ఈ 2 సబ్ అరేలో మనం కంపేర్ చేసుకున్నప్పుడు 1 అనేదే మనకొచ్చేవంటే మాక్సిమం సబ్ అరే. సో, కాబట్టి కరెంట్ సమ్‌లో మనకొచ్చేవంటే ఇప్పుడు 1 అనేది అప్డేట్ అయింది. సో, నెక్స్ట్ మనం చెక్ చేయాలి. ఎందుకంటే మనకు మాక్సిమం సమ్‌లో కదా మనకి అవుట్‌పుట్ అనేది స్టోర్ చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేవంటే మాక్సిమం సబ్ అరే. అంటే మాక్సిమం సమ్. ఓకేనా? మాక్సిమం సమ్‌లో మనకొచ్చేవంటే math.max ఆఫ్ మనం ఏమంటే కరెంట్ సమ్, మాక్సిమం సమ్. మనం ఈ 2ని చెక్ చేస్తాం. కరెంట్ సమ్‌ని, మాక్సిమం సమ్‌ని. కరెంట్ సమ్‌ని, మాక్సిమం సమ్‌ని చెక్ చేసినప్పుడు మనకొచ్చేవంటే ఏదైతే మాక్సిమం ఉందో, ఆ మాక్సిమమ్‌ని మనం వచ్చేవంటే మన యొక్క మాక్సిమం సమ్‌లో స్టోర్ చేయాలి. ఆ మాక్సిమం ఏది? మనకిప్పుడు ప్రెజెంట్‌కి 1 అనేదే మాక్సిమం సమ్. ఓకేనా? సో, 1 అనేదే మాక్సిమం కాబట్టి 1 అనేది స్టోర్ చేసుకున్నాం. ఓకే. సో, మనకి ఎప్పుడైతే మనకొచ్చేవంటే ఈ పాసిబిలిటీ మనకొచ్చేవంటే 2, 1 తీసుకున్నప్పుడు మనకొచ్చేవంటే -2, 1 తీసుకున్నప్పుడు పాసిబిలిటీ 1 అనేది వచ్చింది. సో, ఎప్పుడైతే మనకొచ్చేవంటే ఈ మనకొచ్చే ముందు సమ్ము నంబర్స్ ఆఫ్ ఐ. ఓకేనా? ఈ లాజిక్ అనేది క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. నంబర్స్ ఆఫ్ ఐ అనేది మనకి ముందు కరెంట్ సమ్ ఏదైనా సరే ఉన్ని. మ్యాక్స్ ఎక్కువ అనేది ఉంటే నంబర్స్ ఆఫ్ ఐ అనేది అక్కడ మనం మన యొక్క అరేని స్ప్లిట్ చేసేస్తాం. ఓకేనా? ఇంటర్నల్‌గా అది వచ్చేవంటే స్ప్లిట్ చేసుకున్నట్లే. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ స్ప్లిట్ చేస్తాం. ఎందుకంటే దీనికి ముందుండేది మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకొచ్చేవంటే మనకి మాక్సిమం సమ్ అనేది తక్కువే వస్తుంది. సో, మనకి 1 అనేదే మాక్సిమం ఇప్పుడు. దీనికి ముందుండే అర్రేతో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ స్ప్లిట్ చేసేస్తున్నాం. మనకిక్కడ నెక్స్ట్ ఇంకా మనం -2ని చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చామంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చామంటే ఐ అనేది ఎక్కడికెళ్ళిందంటే మనకి ఐ అనేది 3 ప్లేస్‌కెళ్ళింది. సో, ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనం మళ్ళీ చెక్ చేయాలి. మళ్ళీ చెక్ చేయాలన్నప్పుడు మనకొచ్చామంటే కరెంట్ సమ్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చామంటే కరెంట్ సమ్ అనేది మనకేముంది? కరెంట్ సమ్ వచ్చి మనకొచ్చామంటే 1. ఓకేనా? ఎందుకంటే మనకి కరెంట్ సమ్‌లో 1 అనేది. మనకి కరెంట్ ఎలిమెంట్ ఏది? మనకి 3 అనేది ఉంది. నంబర్స్ ఆఫ్ ఐ. ఓకేనా? సో, ఈ 2 పాసిబిలిటీస్ మనం చెక్ చేయాలంటే ఏం చెక్ చేయాలంటే ఒకటి మనం వచ్చామంటే 1 - 3తో చెక్ చేయాలి. 1 - 3 ఎంత మనకి? ఓకేనా? 1 - 3 ఎంత మనకి ఏమంటే -2. ఇంకోటొచ్చి మనకొచ్చామంటే -3. సో, -2, -3లో మనకొచ్చామంటే ఏది బిగ్గెస్ట్ అంటే -2 బిగ్గెస్ట్. కాబట్టి మనం వచ్చామంటే మన యొక్క కరెంట్ సమ్‌లో మనం వచ్చామంటే -2ని స్టోర్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చామంటే -2 అనేది వచ్చింది కరెంట్ సమ్‌కి. ఓకే. సో, మళ్ళీ మనం ఇక్కడ చెక్ చేస్తాం మాక్సిమం సమ్. మాక్సిమం సమ్ అనేది ఏమంటే -2, 1తో మనకి కంపేర్ చేస్తే మనకి మాక్సిమమ్‌లో 1 అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. మనకొచ్చేమంటే నెక్స్ట్ మనకు మళ్ళీ ఏమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేమంటే ఐ అనేది 4 ప్లేస్‌కొచ్చింది. 4 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకి మళ్ళీ చెక్ చేస్తున్నాం. సేమ్ మనకొచ్చేమంటే ఇప్పుడు చెక్ చేసినప్పుడు మనకి -3, 1తో కంపేర్ చేసినప్పుడు మనకి కరెంట్‌లో మనకొచ్చేమంటే ఈ 2 యొక్క సమ్ వచ్చి మనకొచ్చేమంటే -2. ఓకేనా? ఎందుకంటే కరెంట్‌లో మనకి -2 అనేది ఉంది కాబట్టి.
సో మనం మళ్ళీ సేమ్ యాస్టీస్గా మనం చెక్ చేయాలి. ఓకేనా. సో మనం మళ్ళీ సేమ్ యాస్టీస్గా మనం చెక్ చేయాలంటే మళ్ళీ మనం వచ్చామంటే మనకి 2 పాసిబిలిటీస్. ఓకేనా. ఈ 2 పాసిబిలిటీస్ ఏమంటే సో ఈ 2 పాసిబిలిటీస్లో మనం వచ్చామంటే మ్యాక్సిమం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది వచ్చి మనకు వచ్చామంటే కరెంట్ సమ్. సో సేమ్ మనకు వచ్చామంటే ఈ 2 పాసిబిలిటీస్ ఏమంటే మనకి ఇక్కడ 1 అంటే మనకి ఇక్కడ అంటే -2 ఉంది కరెంట్లో. ఓకేనా. -2 4. ఓకేనా. -2 4 ఎంత? -2 + 4. నెక్స్ట్ మనకు వచ్చామంటే డైరెక్ట్గా 4 తీసుకుంటున్నాం. ఈ 2ని కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చామంటే దీని యొక్క వాల్యూ ఎంత 2 అనేది వస్తుంది. 2. ఓకేనా. 2 4 2 4తో మనకి ఏది బిగ్గెస్ట్ అంటే 4 బిగ్గెస్ట్. 4 అనేది బిగ్గెస్ట్ అయినప్పుడు ఇది వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ ఐయే కదా 4 అనేది. ఓకేనా. నంబర్స్ ఆఫ్ ఐ అనేది 4. ఇది వచ్చి మనకు వచ్చామంటే కరెంట్ సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ ఐ. ఓకేనా. సో ఇప్పుడు నంబర్స్ ఆఫ్ ఐ అనేది ఎప్పుడైతే బిగ్గెస్ట్ వస్తుందో మనకి కరెంట్ సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ ఐకి అక్కడ మనం వచ్చేమంటే ఏం చేస్తామంటే స్ప్లిట్ చేసేస్తాం. సో ఇక్కడ నేను వచ్చేమంటే స్ప్లిట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే వీటితో మనకు అవసరం లేదు. సో దీంతో నాకు అవసరం లేదు. ఎందుకంటే దీని తర్వాత ఉండేది 4 అనేదే మనకి మ్యాక్సిమం. ఓకేనా. సో దీంతో మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఈ వీటితో కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే 4 అనేది మ్యాక్సిమం సబ్ అరే సమ్ అనేది వస్తుంది. ఓకేనా. ఎప్పుడంటే మనకి మనం ఒకవేళ మనకి సబ్ అరే అనేది మనం వచ్చామంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే మనకు వచ్చామంటే 4 అనేది మ్యాక్సిమం సబ్ అరే సమ్ వస్తుంది. కాబట్టి జస్ట్ మనం 4 నుంచి చెక్ చేస్తే చాలు నెక్స్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే సేమ్ లైక్ మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ మనకి కరెంట్లో మనకు వచ్చేముంది మనకి ఓకే. మనం కరెంట్లో మనకు వచ్చేమంటే ప్రెజెంట్ వచ్చి మనకు వచ్చేమంటే 4 అనేది వచ్చింది కదా. సో 4ని మనం అప్డేట్ చేసేద్దాం కరెంట్కి. నెక్స్ట్ మనకు వచ్చేమంటే మ్యాక్సిమం సమ్. మ్యాక్సిమం సమ్ వచ్చి 4, 1తో ఏది మ్యాక్సిమం అంటే మనకి 4 అనేది మ్యాక్సిమం. సో 4 అనేది మ్యాక్సిమం కాబట్టి మనం 4ని స్టోర్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే 4 అనేది మనకి కరెంట్ సమ్. ఓకేనా. కరెంట్ సమ్ 4 కాబట్టి 4 మనకి ఐ అనేది ఎక్కడంటే మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిందంటే -2కి వెళ్ళింది. ఓకే. సో ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి -2కి వెళ్ళింది. సో ఇప్పుడు మనం 4 - 2 చేసినప్పుడు మనకి ఏమొస్తుంది 4 - 2 చేసినప్పుడు మనకు వచ్చేమంటే 2 అనేది వస్తుంది. ఓకేనా. 2 అనేది వస్తే మనకు వచ్చేమంటే నెక్స్ట్ మనకు వచ్చేమంటే -2. సో -2లో మనకు ఏది బిగ్గెస్ట్ అంటే 2నే బిగ్గెస్ట్. సో 2 అనేది బిగ్గెస్ట్ కాబట్టి మనకు వచ్చేమంటే కరెంట్ సమ్లో మనకు వచ్చేమంటే 2 అనేది స్టోర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఓకేనా. 2 అనేది స్టోర్ చేసినాం. ఓకే. నెక్స్ట్ అనేది మనకు వచ్చేమంటే ఐ అనేది మనం మళ్ళీ చెక్ చేస్తాం మ్యాక్సిమంలో వచ్చేమంటే 2, 4లో ఏది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 4 కాబట్టి మ్యాక్సిమం అనేది చేంజ్ అవ్వదు. సేమ్ యాజ్ టీస్‌గా మనకు వచ్చి అలానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేమంటే మళ్ళీ 2 అనేది వస్తుంది. ఐ అనేది మనకు వచ్చేమంటే 2 ప్లేస్‌కి ఇంక్రిమెంట్ అనేది అయింది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకు వచ్చేమంటే ప్రెజెంట్ 4 - 2లో మనకు వచ్చేముంది 2 అనేది ఉంది. ఓకేనా. మళ్ళీ మనకు వచ్చేమంటే ఇక్కడ 2 ఓకేనా. 2లో మనకు వచ్చేమంటే 2 అనేదే ఉంది. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఇక్కడ మన కరెంట్‌లో వచ్చి మనకు వచ్చేమంటే 2 ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే 2 ప్లస్ మనకు వచ్చేమంటే 2 అనేది చేస్తున్నాం. 2 + 2 ఎంత మనకి 4 అనేది అవుతుంది. ఓకే. సో 4. సో ఇక్కడ మనం వచ్చామంటే అవుట్‌పుట్ ఇక్కడ వచ్చి మనకు వచ్చామంటే -1 తీసుకొని ఇక్కడ 2 తీసుకున్నాం. ఓకే. నో ప్రాబ్లమ్. సో ఇక్కడ 2 + 2 అనేది అయింది. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చామంటే 4 అనేది అయింది. సో 4 అనేది మనకు వచ్చామంటే వచ్చింది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చామంటే ఇక్కడ 2 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2 ఎందుకంటే ఐ అనేది 2 ప్లేస్‌లో ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చామంటే 4, 2లో మనకి ఏది మ్యాక్సిమం అంటే మనకు వచ్చామంటే 4 అనేది మ్యాక్సిమం. సో మనకి కరెంట్ సమ్‌లో మళ్ళీ 4 అనేది స్టోర్ అయింది. ఓకేనా. 4 అనేది స్టోర్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం చెక్ చేస్తున్నాం. 4 ఏది మ్యాక్సిమం బోత్‌లో 4 అనేది మ్యాక్సిమం. సో కాబట్టి ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్స్‌లో మనకి 4 అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చామంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ అనేది 1 ప్లేస్‌కి వస్తుంది. 1 ప్లేస్‌కి వచ్చినప్పుడు మనకు వచ్చామంటే 4, ఓకే. మనకు వచ్చామంటే 4 ఆల్రెడీ మనకు వచ్చామంటే ప్రెజెంట్ వచ్చి మనకు వచ్చామంటే కరెంట్ సమ్‌లో 4 అనేది ఉంది. ప్లస్ మనకు వచ్చామంటే 1 అనేది ఉంది. ఓకేనా. 4 + 1 ఎంత మనకి 5 అనేది అవుతుంది.
ఓకేనా. 4 + 1 ఎంత 5 అనేది అయింది. నెక్స్ట్ మనకు వచ్చామంటే కరెంట్లో మనకేముంది, కరెంట్లో మనకు వచ్చామంటే 1 అనేది ఉంది. సో మనకు వచ్చామంటే 1. సో దీంట్లో మనకి బోత్ దాంట్లో మనకి బిగ్గెస్ట్ ఏదంటే 5 అనేది బిగ్గెస్ట్ కాబట్టి 5 అనేది స్టోర్ చేసుకునింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి కరెంట్లో మనకు ఏముంది 5 అనేది ఉంది. మ్యాక్సిమంతో కంపేర్ చేసినప్పుడు మనకి మ్యాక్స్‌లో 5కి చేంజ్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకు వచ్చామంటే నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకు వచ్చామంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి కరెంట్లో ఏముంది 5 అనేది ఉంది. ఓకేనా. సో కరెంట్లో 5 అనేది ఉంది కాబట్టి 5 మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఐ అనేది ఎంత వచ్చింది, ఓకేనా, -5. సో 5 - 5 ఎంత 0 అనేది అయింది. ఓకే 0 మనకి -5 కరెంట్ ఎలిమెంట్ వచ్చి మనకి -5 కాబట్టి సో వీటిని బోత్ని కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే 0 అనేది మ్యాక్సిమం కాబట్టి మనకి కరెంట్లో మనకు వచ్చేమంటే 0 అనేది వస్తుంది. ఓకేనా. కరెంట్లో 0 అనేది మ్యాక్సిమం సమ్ వచ్చి మనకి 5 అనేది ఉంది. సో ఇక్కడితో మనకు వచ్చామంటే ఇక్కడితో కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చామంటే 0 అనేది. సో ఇక్కడ మనకు ఒక స్ప్లిట్ అనేది జరిగింది. ఎందుకంటే మనకి మ్యాక్సిమం స్టోర్ చేసుకునేదానికి ఇక్కడ 5 అనేది నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఏమంటే 0 అనేది అయిపోయింది. ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చామంటే ఇక్కడ మనకి చెక్ చేసినప్పుడు మనకి ఇదొక మ్యాక్సిమం సబ్బర్ అనేది ఇక్కడ మనకి స్టోర్ అయింది. నెక్స్ట్ మనకి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 4 ప్లేస్‌కి వెళ్తుంది. 4 ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మనకు వచ్చామంటే 4 మనకి ఇక్కడ నార్మల్‌గా వచ్చామంటే కరెంట్‌లో ఏముంది మనకి 0 అనేది ఉంది. 0 + 4 ఓకేనా. 0 + 4 ఏముంది 0 + 4 వచ్చి 4 అనే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చామంటే ఇక్కడ మనకి 4 అనేదే ఉంది. సో మనకు వచ్చామంటే బోత్‌ని మనం కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చామంటే 4 అనేది అంటే మనకి ఇక్కడ 4 అనేది మాక్సిమం కాబట్టి 4 అనేది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మ్యాక్స్‌తో కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చామంటే 5 అనేది ఆల్రెడీ మాక్సిమం ఉంటుంది కాబట్టి 5 అనేది మనకు వచ్చామంటే అవుట్‌పుట్ అనేది ఉంటుంది. సో మనకు వచ్చామంటే ఫైనల్‌గా మనం చెక్ చేసినప్పుడు కూడా మనకు వచ్చామంటే 5 అనేది మనకు వచ్చామంటే అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకేనా. సేమ్ లైక్ మనం ఇన్‌పుట్ తీసుకున్నప్పుడు. సో ఇందులో వచ్చి మనకు వచ్చామంటే ఏ అరే అనేది సబ్ అరే అనేది మనకి రిటర్న్ చేస్తుందంటే మనకి ఈ సబ్ అరే సమ్ అనేది మనకి రిటర్న్ అనేది చేస్తుంది. 4 - 2 ఓకేనా. 4, -2, 2, 1. సో ఈ సబ్ అరే యొక్క సమ్ అనేది మనకు వచ్చామంటే 5 అనేది వస్తుంది. ఓకేనా. ఎందుకంటే వేరే ఏది తీసుకున్నా మనకు వచ్చామంటే వాల్యూస్ అనేది రాదు సబ్ అరే సమ్‌లో. ఓకేనా, ఎక్కువ రాదు. ఓకే. సో ఇలా మనం వచ్చామంటే సాల్వ్ అనేది చేస్తాం. ప్రోగ్రామాటికల్‌గా మీరు చూసినప్పుడు ఇంకా ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇది ప్రోగ్రామాటికల్‌కి మనకు వచ్చామంటే చాలా సింపుల్ అయిన ప్రాబ్లమే. ఓకే. సో సేమ్ లైక్ మనకు వచ్చామంటే ఇలా యూజ్ చేసేదాన్ని మనం వచ్చామంటే కడెన్స్ అల్గారిథం అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చామంటే నార్మల్‌గా మనం వచ్చామంటే జస్ట్ మనం ఓన్లీ సింగిల్ లూప్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం కాబట్టి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చామంటే బిగ్ ఓ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మనకి జస్ట్ మనం 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం. ఒకటి కరెంట్‌కి ఇంకోటి వచ్చి మనకు వచ్చి మాక్సిమం సమ్‌కి. సో కాబట్టి మనకి ఇక్కడ బిగ్ ఓ ఆఫ్ 1 టైమే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం మన యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి సేమ్ నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా మనం వచ్చామంటే 2 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తున్నా. ఒకటి వచ్చి మనకు వచ్చామంటే మాక్సిమం సమ్ ఈక్వల్ టు మనం వచ్చామంటే నంబర్స్ ఆఫ్ 0. ఎందుకంటే మనకి డైరెక్ట్‌గా మనం వచ్చామంటే మనకి మేబీ నంబర్స్ ఆఫ్ 0కు మనకి మాక్సిమం సబ్ అరే ఉండొచ్చు. ఓకేనా. సో కాబట్టి నేను డైరెక్ట్‌గా మాక్సిమం సమ్‌లో మనం నంబర్స్ ఆఫ్ 0 అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ కరెంట్ ఓకేనా. CURR ఓకేనా. కరెంట్ సమ్ అనేది కరెంట్ CURR అనేది షార్ట్‌కట్‌లో ఇస్తున్నా. ఓకే. నంబర్స్ ఆఫ్ 0. ఓకే. సేమ్ మనకి ఇక్కడ డయాగ్రామాటికల్‌గా నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసినానో ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు సేమ్ అదే ఫార్మాట్‌లో నేను వచ్చామంటే ఇక్కడ కోడ్ అనేది రాస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చామంటే ఫర్ లూప్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం. ఇంట్ i ఈక్వల్ టు మనం వచ్చామంటే 1 అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ 0 ఇండెక్స్‌లో ఉండేదాన్ని మనం చెక్ చేసేసినాం. ఓకేనా. కాబట్టి 1 అనేది తీసుకుంటున్నాం. i ఈక్వల్ టు 1 i లెస్ దెన్ ఓకేనా మనకు వచ్చామంటే నంబర్స్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు మనకు వచ్చామంటే మనం ఆల్రెడీ దీనికి ముందే క్లీన్‌గా చెప్పాను. మనకు వచ్చామంటే ఓన్లీ 2 పాసిబిలిటీ. ప్రెజెంట్ ఉన్న ఎలిమెంట్ వచ్చి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చామంటే ఇప్పుడు i అనేది ఎక్కడ ఉంది. మనకి సేమ్ ఈ ఇమేజ్ అనేది తీసుకుందాం. సో మనకు వచ్చామంటే i అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఓకేనా. మనకు వచ్చామంటే i అనేది ఎక్కడ ఉంది. ఓకేనా. మనకి మాక్సిమం సమ్‌లో మనకు వచ్చామంటే -2 అనేది ఉంది. కరెంట్ సమ్‌లో మనకు వచ్చామంటే -2 అనేది ఉంది. ఓకేనా.
ఇప్పుడు మనకి ఐ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు మనం ఈ 2 పాసిబిలిటీసే మనం చెక్ చేయాలి. ఈ 2 పాసిబిలిటీస్ చెక్ చేయాలంటే ఒకటి మనం వచ్చేమంటే కరెంట్ సమ్. నేనొచ్చేమంటే కరెంట్ సమ్‌లో మనకు -2 అనేది ఉంది కాబట్టి సేమ్ కరెంట్ సమ్ అనేది తీసుకుంటాం. కరెంట్ సమ్ ప్లస్ 1 ఓకేనా? అంటే మనకి నంబర్స్ ఆఫ్ ఐ ఓకేనా? యొక్క వాల్యూ ఏమొస్తుందంటే మనకి -2, 1 అనేది మనకొచ్చేమంటే -1 అనేది వస్తుంది. ఓకేనా? సో, మనం వచ్చేమంటే ఇల్స్ మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా 1ని చెక్ చేయాలి. 1ని చెక్ చేస్తే మనకొచ్చేమంటే 1 అనేదే మాక్సిమం కదా! సో, ఇలా చెక్ చేసేదాని కోసం మనం వచ్చామంటే కరెంట్ సమ్‌ని ఓకేనా? CURR సమ్ ఓకే. కంట్రోల్ స్పేస్ ఈక్వల్ టు math.max. math.max ఆఫ్ మనం వచ్చామంటే కరెంట్ సమ్ ప్లస్ నంబర్స్ ఆఫ్ ఐ ఓకే. లేదంటే మనకి ఈ బోత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చామంటే ఇక్కడ సేమ్ యాజ్ టీస్‌గా మనం తీసుకున్న దేని ప్రకారంగానే చూద్దాం. ఓకే. ఇప్పుడు మనకొచ్చామంటే -2 ప్లస్ 1 ఆర్ మనకొచ్చేవంటే 1. సో, ఈ బోత్ దాంట్లో మనకి మాక్సిమం ఏది? 1 అనేదే మాక్సిమం. సో, కాబట్టి మనం ఈ 1 అనేదాన్ని మనకొచ్చేమంటే స్టోర్ అనేది చేసుకుంటాం. ఎక్కడంటే మనకి కరెంట్ దీంట్లో. సో, కరెంట్ సమ్‌లో మనకి ప్రెజెంట్ వచ్చేమంటే 1 అనేది అప్డేట్ అయిపోయింది. ఇక్కడ మనకి చెక్ చేసిన లాజిక్ ప్రకారంగా ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మాక్సిమం సమ్ ఓకేనా? ఎందుకంటే మనం మాక్సిమం సమ్ కూడా ఫైండ్ ఔట్ చేయాలి కదా! ఇప్పుడు ప్రెజెంట్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే -2 ప్లస్ 1 ఒక అరే అనేది తీసుకున్నట్లయితే మనకి ప్రెజెంట్‌కి మనకి మాక్సిమం సమ్ అరే ఏదంటే మనకి 1 అనేది మాక్సిమం సబ్ అరే సమ్ ఓకేనా? సో, కాబట్టి దీన్ని మనం వచ్చేమంటే మన మాక్సిమం సమ్ అరేలో మనం ఇనిషియలైజ్ అనేది చేసేయాలి ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే మ్యాథ్ డాట్ సేమ్ దీనికి కూడా మనం వచ్చేమంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే మాక్సిమం సమ్, కరెంట్ సమ్. సో, ఈ కరెంట్ అంటే మనకిప్పుడు ఏదైతే బిగ్‌గా ఉందో దాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మనకేముంది మాక్సిమం సమ్‌లో -2 ఉంది. కరెంట్ సమ్‌లో మనకేముంది 1 ఉంది. సో, ఏది బిగ్ అంటే మనకిప్పుడు 1 అనేది బిగ్ కాబట్టి మన యొక్క మాక్సిమం సమ్‌లో 1 అనేది స్టోర్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు మనకి కరెంట్ సమ్ ప్రెజెంట్ మనకి ఇక్కడ వచ్చినంత వరకు మనకొచ్చేమంటే ఏదైతే మాక్సిమం సబ్ అరే అంటే మనకి 1 అనేదే మాక్సిమం సబ్ అరే ఓకేనా? సో, కాబట్టి 1 దగ్గర మనం స్ప్లిట్ చేసేస్తున్నాం. ఎందుకంటే మనకి దీంతో మనకి పని లేదు. ఓకేనా? ఎందుకంటే మనకి మాక్సిమం అనేది మేబీ దీని తర్వాతే మనకు రావచ్చు. ఓకేనా? ఓకే. 1 దగ్గర మనం స్ప్లిట్ చేసేసినాం. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ మనకిప్పుడు కరెంట్ సమ్‌లో 1 అనేది ఉంది. ఓకేనా? సేమ్ మనకొచ్చేమంటే 1 అనేది తీసుకున్నాం. ఐ అనేది మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అయింది. ఎక్కడికంటే మనకి 3 ఉండే ప్లేస్‌కి. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకి 1 - 3. సో, 1 - 3, -3. 1 - 3, -3లో మనకి ఏది మాక్సిమం అంటే మనకి 1 - 3నే మాక్సిమం. 1 - 3 యొక్క వాల్యూ ఎంత? -2. సో, కాబట్టి మనకొచ్చేమంటే -2 అనేది అప్డేట్ అయింది. ఈ లాజిక్ ప్రకారం. ఓకేనా? -2 అనేది అప్డేట్ అయింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మాక్సిమం సమ్. ఓకేనా? మాక్సిమం సమ్ అనేది మనకేముంది? ఈ బోత్‌ని మనం చెక్ చేస్తున్నాం. ఈ బోత్‌ని చెక్ చేసినప్పుడు మనకి 1 అనేదే మాక్సిమం కాబట్టి మాక్సిమం సమ్‌లో 1 అనేదే ఉంటుంది. నెక్స్ట్ పాసిబిలిటీ ఓకేనా? ఇప్పుడు మనకొచ్చేమంటే 1 - 3 యొక్క వాల్యూ ఎంత? -2. అది ఎక్కడుంది మనకి? కరెంట్ సమ్‌లో ఉంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో, ఎప్పుడైతే మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అయిందో మనకొచ్చేమంటే మళ్ళీ మనకి కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఏమంటే మనకొచ్చేమంటే -2 ప్లస్ 4 4. 4 యొక్క వాల్యూ ఇప్పుడు మనకొచ్చేమంటే ఏది మాక్సిమం అంటే మనకి 4 అనేదే మాక్సిమం. అంటే మనకి నంబర్స్ ఆఫ్ ఐ ఎప్పుడు మాక్సిమం వస్తుందో దీనికి ముందుండేది మనకు అవసరం లేదు నెక్స్ట్. ఓకే. సో, ఇక్కడ నేను స్ప్లిట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనకి నెక్స్ట్ పాసిబిలిటీ ఏమంటే ఇక్కడున్న దాంట్లోనే మనకొచ్చేమంటే మాక్సిమం సబ్ అరే సమ్ అనేది ఉంటుందని. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. 4 అనేది కరెంట్ సమ్‌లో అప్డేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. 4, 1 ఏది బిగ్? అంటే మనకి 4 అనేది బిగ్ కాబట్టి మన యొక్క మాక్సిమం సమ్‌లో 4 అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ లాజిక్ ప్రకారం. ఓకే. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ ఇంక్రిమెంట్ అయ్యి మనకి ఎక్కడికొచ్చింది? -1 ప్లేస్‌కొచ్చింది. -1 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకి నెక్స్ట్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే మనకి కరెంట్ సమ్‌లో మనకి 4 అనేది ఉంది. ఓకేనా? నంబర్స్ ఆఫ్ ఐ మనకెంత? -1 అనేది. సో, 4 - 1, -1.
దీంట్లో ఏది మ్యాక్సిమం అంటే 4 - 1 మ్యాక్సిమం. 4 - 1 ఎంత మనకి 3 అనేది అవుతుంది. సో మళ్ళీ చెక్ చేసింది 4, 3లో మనకి ఏది మ్యాక్సిమం అంటే సారీ మనకి వచ్చేమంటే కరెంట్లో మనం అప్డేట్ చేయాలా మ్యాక్సిమంలో కాదు 3 కరెంటు ఓకేనా మనకి 4 అనేది మ్యాక్సిమంలో ఉంటుంది ఓకేనా. కరెంట్లో మనకు వచ్చేమంటే 3 అనేది వచ్చింది ఎందుకంటే 4 - 1 అంతా 3 ఓకేనా. సో 3 అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి చెక్ చేస్తుంది 4, 3 ఏది మనకి మ్యాక్సిమం 4 అనేది మ్యాక్సిమం. సో కాబట్టి మనకి ఇక్కడ 4 అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఎక్కడికి వచ్చిందంటే 2 ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు మనకి కరెంట్లో మనకి ఏముందంటే 3 ఉంది ఓకేనా. 3 మనకి కరెంట్ ఎలిమెంట్ ఏముంది +2. 3 + 2 ఎంత మనకి 5. మనకి కరెంట్ ఎలిమెంట్ 2. సో దీంట్లో మనకి ఏది మ్యాక్సిమం అంటే 5 అనేది మ్యాక్సిమం. సో కాబట్టి కరెంట్ ఎలిమెంట్లో 5 అనేది స్టోర్ అయిపోయింది. సో మళ్ళీ మనకి మ్యాక్సిమం అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమం ఏది ఉంటుందో అది మ్యాక్సిమం అనేది తీసుకుంటుంది మ్యాక్సిమం సమ్ అనేది. సో 5 అనేది తీసుకునింది. నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేమంటే మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 1 ప్లేస్కి వచ్చింది. 1 ప్లేస్కి ఐ అనేది వచ్చింది ఓకేనా. 1 ప్లేస్కి ఐ వచ్చినప్పుడు మనకి ప్రజెంట్ కరెంట్ ఏముంది 5 ప్లస్ మనకు వచ్చేమంటే 1 ఎందుకంటే కరెంట్ ఎలిమెంట్ 1 కరెంట్ ఎలిమెంట్ దీంట్లో మనకి ఏది మ్యాక్సిమం అంటే 5 + 1 మ్యాక్సిమం ఎందుకంటే మనకి 6 కాబట్టి. సో కరెంట్లో మనకి ఏమంటే 6 అనేది అప్డేట్ అయిపోయింది. మ్యాక్సిమం సమ్లో మనకి 5, 6 ఏది బిగ్ అంటే 6 బిగ్ కాబట్టి 6 అప్డేట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకి ఎక్కడికి వస్తుందంటే 5 ప్లేస్కి వచ్చింది. ఓకే ఐ అనేది ఇంక్రిమెంట్ 5 ప్లేస్కి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఆల్రెడీ కరెంట్లో మనకి ఏముందంటే 6 అనేది ఉంది -5. 6 - 5 ఎంత నెక్స్ట్ మనకి ఇక్కడ -5 ఓకేనా ఎందుకంటే కరెంట్ ఎలిమెంట్. సో 6 - 5 ఎంత 1 ఓకేనా. కరెంట్లో మనకి ఎంత 1 అనేది అప్డేట్ అయింది. మళ్ళీ మనకి చెక్ చేస్తుంది. మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే మ్యాక్సిమం కరెంట్ సమ్ బోత్ని చెక్ చేసినప్పుడు మనకి ఏదంటే మ్యాక్స్ అంటే 6 మ్యాక్సిమం ఓకేనా. సో మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకు వచ్చేమంటే 4 ప్లేస్కి వస్తుంది ఓకేనా. 4 ప్లేస్కి వచ్చినప్పుడు మనకు వచ్చేంటే కరెంట్ సమ్ అనేది ఎంత 1 అనేది ఉంది. కరెంట్ ఎలిమెంట్ ఎంత 4 అనేది ఉంది ఓకేనా. కరెంట్ ఎలిమెంట్ 4 అనేది. నెక్స్ట్ మనకు వచ్చేమంటే ఇక్కడ 4 అనేది కరెంట్ ఎలిమెంట్ ఉంది. సో ఇందులో మనకు వచ్చేమంటే ఇప్పుడు మనకు వచ్చేమంటే మ్యాక్సిమం ఏది 5 అనేది మ్యాక్సిమం. సో కరెంట్ ఎలిమెంట్ అనేది 5 అనేది అప్డేట్ అయింది. బట్ మనకి 5, 6లో మనకి మ్యాక్సిమం ఏది 6 అనేది మ్యాక్సిమం. అంటే మనకి వచ్చేమంటే ఈ ప్లేస్కే మనకు వచ్చేమంటే మ్యాక్సిమం అనేది స్టోర్ అయిపోయింది. సో దీని యొక్క సబ్ అరే నుంచి మనకి మ్యాక్సిమం అనేది రిటర్న్ చేస్తుంది. మనం ఒకవేళ మనం వచ్చేమంటే ఈ టోటల్ మనం తీసుకున్నట్లయితే మనకు వచ్చేమంటే టోటల్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేమంటే 5 అనేది మ్యాక్సిమం వస్తుంది ఇక్కడ ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఇక్కడికి మనకు వచ్చేమంటే మన యొక్క సబ్ అరే అనేది స్ప్లిట్ అయింది. సో ఈ యొక్క సబ్ అరే యొక్క సమ్ అనేది మనకు వచ్చేమంటే 6 అనేది రిటర్న్ చేస్తుంది. సో మనం ఫైనల్గా వచ్చామంటే మనకి రిటర్న్ అనేది చేస్తున్నాం. ఏం రిటర్న్ చేస్తాం అంటే మ్యాక్సిమం సమ్. సో మన యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇప్పుడు ఏం రావాలి 6 అనేది రావాలి. సో రన్ చేస్తున్న 6 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం వచ్చామంటే ఆప్టిమైజ్డ్ వే మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే మన యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత బిగ్ O ఆఫ్ n టైం. కానీ మళ్ళీ మనం వచ్చేంటే 2 వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకొని దాన్ని అప్డేట్ చేస్తున్నాం ఓకేనా. ఈ వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏమందుకంటే మనకి సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు కాబట్టి. సో దీని యొక్క టైం స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత మనకి బిగ్ O ఆఫ్ 1 ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఈ ప్రాబ్లం ఏ విధంగా మనం ఆప్టిమైజ్ వేలో సాల్వ్ చేయాలనేది. సో కడెన్స్ అల్గారిథం అంటే సేమ్ ఈ అప్రోచ్ని మనం యూజ్ చేస్తే దాన్ని మనం నార్మల్గా ఏమంటే కడెన్స్ అల్గారిథం అంటాం ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్. సో ఈ ప్రోగ్రామ్ మనం వచ్చేమంటే మన యొక్క లీడ్ కోడ్లో మనం కాపీ పేస్ట్ చేసి మనం చెక్ చేద్దాం మన యొక్క కోడ్ అనేది ఎంత ఆప్టిమైజ్డ్ వేలో ఉందని ఓకేనా. సో మనం పేస్ట్ అనేది చేస్తున్నా. ఓకే మనం వచ్చేంటే మనం శాంపుల్ టెస్ట్ కేస్ అనేది రన్ చేద్దాం ఫస్ట్. సో మనకు వచ్చేమంటే ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. సబ్మిట్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి చూసినట్లయితే మన యొక్క కోడ్ అనేది 99.40% మెంబర్స్ని మన కోడ్ అనేది బీట్ అనేది చేసింది ఓకేనా. 1 మిల్లీ సెకండ్స్లో రన్ అయింది ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్స్ అనేది మ్యాంక్ కంపెనీస్కి మనం వచ్చేమంటే సింపుల్గా ఆప్టిమైజ్ వేలో సాల్వ్ అనేది చేసుకోవచ్చు. మీకు కంపేర్ చేసుకుంటే మీకు వచ్చేమంటే మనం
బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో యూజ్ చేసిన దానికంటే ఇది చాలా సింపుల్. బట్ ఏమంటే మనం వచ్చేమంటే నార్మల్‌గా మనం ఫర్ లూప్స్ అనేది నేర్చుకునేటప్పుడు అలా నేర్చుకునేసుంటాం. కాబట్టి మనకొచ్చేమంటే అది ఈజీగా అనిపియచ్చు. బట్ మనం నేర్చుకుంటే మనకొచ్చేమంటే ఈ అప్రోచ్ అంటే మనకొచ్చేమంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో, జస్ట్ అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు అండర్‌స్టాండ్ అనేది కాకపోతే జస్ట్ కామెంట్ అనేది చేయండి. మళ్ళీ కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం వచ్చేమంటే ఫర్దర్‌గా మనం వచ్చేమంటే ఎక్కువ సాల్వ్ అనేది చేస్తాం కాబట్టి మీరు జస్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మీరు ఫాలో అయితే మీకొచ్చేమంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అనేది మీకొచ్చేమంటే మనం 75 కోడ్స్ అనేది కంప్లీట్ చేసే లోపల మీరు కూడా 75 కోడ్స్‌కి లాజిక్స్ మనం ఏం యూజ్ చేస్తాం, దాంట్లో ఏ కాన్సెప్ట్ యూజ్ చేసినాం అన్నీ నేర్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనం కోడ్‌ని నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు. మనకి జస్ట్ ఏమంటే ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి అనే మనం లాజికల్‌గా మనం నేర్చుకోవడమే ఇంపార్టెంట్. ఓకేనా? జస్ట్ మనకి ఇక్కడ ఏమంటే ఇలా వస్తే మనం ఇలా అప్రోచ్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా? అలా నేర్చుకొని మనం వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కెళ్తే మీకొచ్చేమంటే మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. మనం ఎలా అప్రోచ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యూజ్ చేసే అప్రోచ్ అనేది టైమ్ కాంప్లెక్సిటీ ఏం తీసుకుంటుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఏం తీసుకుంటుంది అనేదే మనకొచ్చేమంటే ఇంటర్వ్యూస్‌లో క్వెషన్స్ అనేది అడుగుతారు. సో, మీరు జస్ట్ ఏమంటే సేమ్ యాజ్ టీజ్‌గా ఫాలో అనేది అవ్వండి. మనం వచ్చేమంటే వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వచ్చేమంటే ఇంటర్వ్యూస్‌లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇంటర్వ్యూస్‌లో మనం క్వెషన్స్ అడిగితే ఏ విధంగా చెప్పాలి అనే దాని గురించి కూడా సమ్ వీడియోస్ అనేది అప్‌లోడ్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.